హాయ్ అండి. నేనిక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఈలోపు కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసానండి. కళాయి పెట్టి ఆయిల్‌లో హాఫ్ కేజీ టమాటాలకు సరిపోను ఎండుమిరపకాయలు ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సిమ్‌లో పెట్టి చూసారు కదా, చక్కగా ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇవి పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు అన్నీ తీసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం గల్లుప్పు కూడా వేసేద్దామండి. వేసేసి శుభ్రంగా ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టేసేద్దాం సిమ్‌కి హైకి మధ్యలో. చక్కగా వాటర్ వచ్చి మంచిగా ఉడికిపోతాయండి. ఈలోపు ఎండుమిరపకాయలు కూడా మనం దంచుకుందాము. టమాటాలు మగ్గేలోపు ఈ విధంగా దంచుకుందామండి. అట్లాగే కొంచెం గల్లుప్పు కూడా వేసుకుందాము. నేను టమాటాల్లో కూడా కొంచెం వేసాను కాబట్టి అది మీరు చూసుకొని వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసానండి. వేసి మళ్ళీ దంచుకున్నాము. అట్లాగే 2 రెబ్బలు చింతపండు కూడా వేస్తానండి. ఇదిగోండి చూసారు కదా, చింతపండు కూడా వేసి ఇది కూడా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చిపిచ్చిగా దంచుకుందామండి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇట్లా స్పూన్తో కలుపుకుంటూ మనం దంచుకోవాలి. చూసారు కదండి. దంచుకున్న తర్వాత ఒకసారి టమాటాలు కూడా చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా. నేను మధ్య మధ్యలో 2-3 సార్లుగా కలుపుకున్నానండి. చూసారు కదా, ఇది కూడా చల్లగా అయిపోయిన తర్వాత టమాటాలు కూడా ఇట్లా రోల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకుందాము. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మెల్లగా దంచుకోండి, ఎందుకంటే కళ్ళల్లో పడుతుంది అనమాట చింది. చూసారు కదా, ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇప్పుడు కళాయి పెట్టి కళాయిలో నేను ఇందాక టమాటాలు అయితే ఏవైతే ఫ్రై చేసుకున్నామో అదే కళాయిలో ఆయిల్ వేసి తాలింపు వేసుకున్నానండి. తాలింపు వేసుకొని పచ్చడిలో కలిపేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని వేడివేడి అన్నంలో, చపాతీలో, ఇడ్లీలోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.